ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఉప్పాడ తీరంలో రాక్షసాలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ అలలకి అక్కడి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ అర్ధరాత్రి సముద్రం ముందుకు వచ్చి ఊరిని ముంచేస్తుందో అని ప్రతి క్షణం కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు అక్కడున్న గ్రామస్తులు. ఉప్పాడ, సురాడ, ఇక మాయపట్నం గ్రామాలలో సముద్రం కోతకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలని అక్కడి ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ఉప్పాడ తీరంలో అలలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ చెప్పండి, శివశంకర్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ అప్డేట్స్ ఏంటి, అండ్ పోలీసులు ముందుగానే కలెక్టర్ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి అక్కడ అలర్ట్స్ ను జారీ చేశారు? చూసుకున్నట్లయితే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా రాక్షసాలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మాయాపట్నం గ్రామంలో చూడొచ్చు. మనం వీడియోస్ లో క్లియర్ గా సముద్రం గడిచిన కొంతకాలం నుంచి కూడా సముద్రం ముందుకు వస్తూనే ఉంది. సుమారు 2 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది గడిచిన కొంతకాలంలో. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో ఎగసి పడుతున్నాయి అలలు. సిమెంట్ రోడ్లు అలాగే ఇళ్ళని సముద్ర గర్భంలో కప్పేసుకుంటున్నాయి. పూర్తిగా చూసుకోవచ్చు. మనం చూస్తున్నట్టే విజువల్స్ లో రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే సగం ఊరంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిందంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా చిన్న చిన్న రాళ్లు వేయడం కాదు, శాశ్వత పరిష్కారం కావాలంటూ కూడా వారందరూ కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు మనం తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైపోయింది. సముద్రం పక్కనే వారి ఇళ్లు కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి బయట నుంచి చూస్తే సముద్రం కనిపించేంత దూరంలో ఉండే ఇల్లు ఇప్పుడు సముద్రం పక్కగానే వచ్చేసాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయాందోళనతో అయితే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పటికే కాలగర్భంలో ఏదైతే సముద్ర గర్భంలో కలిసిపోయిన అనేక ఇళ్లను మనం చూడొచ్చు. అదేవిధంగా వీరందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ సముద్రం ముందుకు వచ్చేస్తుందో అని కూడా భయపడుతున్నారు. నిన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న ప్రాంతం అంతా కూడా నిన్న సముద్రం నీటితోటైతే మునిగిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పటికే శానిటైజేషన్ చేశారు. అయితే అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి ఎటువంటివి ఉండవో చూడొచ్చు. మనం ఒక దీనంగా కూర్చున్న ఒక మామని మనం చూడొచ్చు. చూస్తే చిన్న ఇల్లు ఆవిడకి చూసుకున్నట్లయితే కేవలం ఇల్లు కూడా లేదు, ఓన్లీ బరకలతోటి ఇల్లు నిర్మించుకున్నారు. అమ్మ ఎప్పుడు ఇక్కడ ఇలాగే వస్తా ఉంటుందా సముద్రం ముందుకి? తుఫాన్లు చేస్తాయి కదా, ఆమాసి పున్నానికి ఇలాగ వస్తా ఉంటది. నీరు వచ్చేస్తుంది ఊర్లో. నిన్న ఊళ్ళోకి వచ్చేసిందంట కదా? వచ్చేసింది. అయ్యేపు ముంచేసి ఉంది అక్క నీరు. అయ్యేపు ఉంది. ఇళ్ళన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి కదా, ఎలాగంటావు? కొట్టుకెళ్ళిపోతున్నాయి, మరి అలాగే కట్టుకుంటున్నారు. ఇక్కడ కొట్టుకుపోయినా కట్టుకుంటున్నారు. ఈ మాయపాటి ఊజులు వెళ్తున్నాయి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? తాతలు కానిస్తున్నారు జనం. అసలు మాయపాటి వల్ల సందట్లో ఉంది. సముద్రంలోకి వెళ్ళిపోయింది అసలు మాయపాటి. అసలు మాయపాటి వల్ల సందట్లో ఉంది. ఇప్పుడు అలా కొట్టుకుంటూ వస్తా ఉంటే అలా పైకి పోతున్నారు అన్నమాట జనం. ఏంటంటే బాబా జంగొట్టినా ఉన్నాం. కడుపు కూడిన జంగలో కలిస్తే పాల దొరుకుతుంది, అప్పుడు నేను దొరుకుతుంది. చూడొచ్చు ఆ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తేనే మాకు రూపాయి వస్తుంది కాబట్టి వీరందరూ కూడా మత్స్యకారులు కాబట్టి ఆ సముద్రం మీదకి వెళ్ళి వేటను కొనసాగించుకుని బతికేవారు. వీరందరూ కూడా చూస్తే మనం వారు చాలా దీన స్థితిలో ఉన్నారు. మనం చూడొచ్చు క్లియర్ గా. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఆ సముద్రం ఎప్పుడెప్పుడు ముందుకు వస్తుందంటూ కూడా భయపడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసినట్లయితే ఒకసారి వీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ఏంటి నిన్న ఇదంతా వాటర్ వచ్చిందంట, ఎప్పుడు ఎలాగే వస్తుందా? చూడొచ్చు ఇవి కూడా మాట్లాడుతున్నారు. మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎప్పుడు ఎలాగే ఉంటుంది ఇక్కడ? ఎప్పుడునండి వర్షం కాదు, పొద్దుకి ఇళ్ళల్లో మునిగిపోద్దండి. అలాగే చూసుకోవడం తొయ్యడం ఇలాగేనండి. బాధపడినా ఎవరన్నా వస్తే అలాగా చేస్తున్నాం. నేను పొద్దుమట్ల వచ్చేళ్ళు అందరూ వచ్చి సముద్రం నోనికి వెళ్ళి కొట్టేస్తామమ్మా, మీకు పర్లేదమ్మా అన్నాళ్ళు. మెలిక్కోలు వచ్చేయాలి ఏంటంటే ఇప్పుడు వచ్చేయాలి, మళ్ళీ మాట్లాడమంటున్నాళ్ళు, గొట్టే కట్టినాళ్ళు అని ఏమన్నాలి. నువ్వు అనమండి పొద్దున్న వచ్చి మాట్లాడాలి కదా, వాళ్ళు చాలు మాకు అలాగన్నాం. గట్టు వేస్తారని అనుకుంటున్నారు అన్నామండి. పండగ పోయిన తర్వాత వేస్తామన్నా కానీ నేను వచ్చి చెప్పారండి. నిన్న వచ్చి చెప్తే ఏంటి బాబు గారండి మేము ఇక్కడ కదా ఉంటున్నాం, ఇంకా మేము ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఈ సందట్లో ఉంటున్నాము, సందట్లో ముగిలిపోయి వెళ్ళదని అన్నాము. అంటే ఉంటున్నాం సరే 5 కుటుంబాలు ఇవన్నీ పడిపోతున్నాయి. ఎక్కడ మామ ఉండాలి, ఎక్కడ ఏడాలని నేర్చుకున్నాము. అతను గెలిపించడం అంతా ముచ్చదు, మాకు గొట్టేస్తాడని గెలిపించాము. పవన్ కళ్యాణ్ గెలిపించడమే గొట్టేస్తాడండి.
అతను మాట అంటే మాట అనేసాం, కానీ ఇలా మాట చెప్తాడని అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నాం ఇటువంటి మనిషి ఇలాగ వేడేటండి, కానీ ఇలాగ అవుతాడని మేము ఏమండి. మేము దెబ్బలు కూడా తిన్నాం, తొన్నులు తిన్నాం ఈ ఓట్ల నుంచి. కానీ అతను మంచోడు, మంచి ఎక్కువ మమ్మల్ని ఎలా చేయడు. వెంటనే ఓటేసిన మర్రోనే మాకు ఓట్లు వేస్తాడనుకున్నాం. తీరా అతను ఇలాగ చేసాడు. మా సంవత్సరం గడిచినా చేయలేకపోయారు. చేయలేకపోయాడు. నన్ను వెంటనే గెలిపించిన వెంటనే వేస్తానన్నాడు, మారాడన్నాడు. ఏది వేయలేదు. ఇవాళ 5 కుటుంబాలండి, 5 కుటుంబాలు ఇల్లు పోతున్నాయండి. ఓ 2 సెంట్లు భూమి ఇస్తాడు. ఆ 2 సెంట్లకి మాకు పెట్టుకున్న తామత లేదండి. ఎక్కడ కుక్క ఏడాలని ఇల్లు లేదు. ఇలా తుఫాను వస్తే మురమ్మ గారు తీసుకెళ్లి మమ్మల్ని హై స్కూల్లో ఎక్కివాడు, మా భోజనాలు పెట్టేవాడు, మా కొడుకు నుండి అన్నం పెట్టిమని తెల్లారలేదు మా ఇంటికి చంపేవాడు. ఇవాళ ఎవరు ఎలా ఉన్నామని అంటలేదండి. వీళ్ళు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళట్లేదు ఎవరు కూడా. ఎవరు రావట్లేదు. మేము చచ్చిన ఎన్ని రోజు చదవాలి, బెచ్చిన ఎన్ని రోజు చదవాలని మమ్మల్ని ఇల్లేసేది. ఏ అర్ధరాత్రి సముద్రం ముందుకు వస్తే పరిస్థితి ఏంటి? ఏంటి అది అతను మురమ్మ గారు ఉండేవాడండి, అందరినీ తీసిపోయిపోడు. ఇప్పుడు అలా ముంచిపోతే అందరం అలా పోతామండి రోన్కి. మమ్మల్ని ఎవరు కూడా రమ్మని అంటలేదండి. అసలు మాయాపట్నం లోపల ఉండేది చాలా మటుకు ముందుకు వస్తుంది అంటారు. కొన్నాళ్ళకి ఓ వారం అయితే సినిమా అల్లికాడు కుప్పాడు వస్తుందండి. మన అతను గారు ఎప్పుడేస్తాడో సినిమాలు తీసుకుంటూ ఉంటాడో, మా పరిస్థితి ఇలా చేస్తాడో, మమ్మల్ని రోడ్ల మీద ఎడతాడో పోయింది లేదు. ఇది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రధాన హామీగా గెలిచిన వెంటనే కూడా ఇక్కడ ఉప్పాడకి ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటని నమ్మే మేము ఇదంతా కూడా చేసామంటూ కూడా ఓట్లేసామంటూ కూడా చెప్తున్నారు. అయితే సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇటువంటి పనులు మొదలవ్వలేదు. అయితే పునరావాస కేంద్రాలు కూడా అధికారులు తరలించలేదంటూ కూడా చెప్తున్నారు. సత్తా ఇక్కడ చూసుకోవచ్చు నిన్న ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా వాటర్ తో నిండిపోయి వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే సముద్రం ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆటుపోట్లు అనేవి సమయాన్ని బట్టి ఉంటాయి. కానీ ఇలా ఒక తుఫాను సైక్లోన్ ఉన్నప్పుడు, సైక్లోన్ పొజిషన్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా నిన్న సముద్ర వాటర్ తో నిండిపోయింది. ఇదంతా కూడా శానిటైజేషన్ చేశారు మార్నింగ్. మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ సముద్రం ముందుకు వస్తుందో చూసుకున్నట్లయితే ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ముంచేస్తుంది అంటూ కూడా వీరు గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు వీరందరూ కూడా మత్స్యకారులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. బాబాయ్ ఏంటి సముద్రం నిన్నంతా ఇక్కడికి వచ్చిందంట, ముందుకి సముద్రం ముందుకు వచ్చేసిందంట కదా నిన్న? చెప్పమ్మా. చంద్రుడి దగ్గరికి వచ్చేసింది బాబు. మాకు ఉంటున్నందుకు ఊతలేదు, ఇల్లు పడిపోతున్నాయి. మేము ఎక్కడ ఉంటాం బాబు? ఇల్లు పడిపోతే ఎక్కడికి వెళ్ళాలా మేము? మాకు ఏ దారి లేదు, ఉంటున్నందుకు ఊతలేదు. మీలే గవర్నమెంట్ సాయం చెయ్యాలి తండ్రి. పునరావాస కేంద్రానికి ఎవరు తీసుకెళ్ళట్లేదా? ఎవరు తీసుకెళ్ళట్లేదండి బాబు. టోటల్ గా చూసుకున్నట్లయితే సత్తాజ్ మనం ఇక్కడ వీరందరూ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు. సముద్రం ఎప్పుడు ముందుకు వస్తుందో, ఎప్పుడు వెనకెళ్తుందో తెలియదు. అయితే సముద్రం ముంచేస్తుందా? పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్లే నాదులు లేదు. అధికారులు ఎవరో స్పందించడం లేదు. కేవలం నిన్న వచ్చి మాత్రం సముద్రంలోకి వెళ్ళొచ్చి గట్టు వేస్తామని నామకహాగా చెప్పి వెళ్ళారు తప్ప పునరావాస కేంద్రాలకి తరలించట్లేదు. ఇలాంటి తుఫానుల సమయంలో గతంలో అయితే పునరావాస కేంద్రాలకు తరలించేవారు, కానీ ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ.